హాయ్ విద్యార్థులు, అందరు ఎలా ఉన్నారు? మొన్న మన మంజుల గారి ఎపిసోడ్ ఇంకా అందరు చూస్తున్నారు, ఇంకా ఇలానే ఆదరిస్తారని ఆశిస్తున్నాను. బట్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే కొత్త ఎపిసోడ్ అబౌట్ జెండర్ రీఅసైన్మెంట్, సెక్స్ ఎడ్యుకేషన్. ఇవన్నీ జనరల్గా బయట మాట్లాడరు, కానీ ఇంపార్టెంట్ అని నాకు తెలుసు. అండ్ వీ వాంట్ టు డిస్కస్ అండ్ రిమూవ్ ద టాబూ. సో వితౌట్ ఫర్దర్ ఎడు, లెట్స్ వాచ్ ఇట్. మంజుల గారు, కంటిన్యూయింగ్ మోర్ డీపర్, మన దేశంలో జనరల్గా ఫిమేల్ అనాటమీ అంటే ఒక ట్యాబు. మాట్లాడుకోవాలంటే అది కొంతవరకు ప్రాబ్లీ అప్లైస్ టు మేల్ అనాటమీ ఆల్సో, అండ్ స్పెషల్లీ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అండ్ సిస్టమ్స్ ఫర్ రైట్ రీజన్స్ ఆర్ రాంగ్ రీజన్స్. దానికోసం నేను స్పెషల్గా ఎపిసోడ్లో ఐ వాంట్ టు డిస్కస్ దోస్ థింగ్స్ టోటలీ. దాన్ని మన పురుష సమాజానికి ఒక లెసన్ కింద అనుకోవచ్చు, అండ్ వాళ్ళకున్న అవగాహనని పెంచడానికి అనుకోవచ్చు. వీ హ్యావ్ టు షాటర్ దీస్ బ్యారియర్స్. వెన్ వీ టాక్ అబౌట్ సెక్స్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్, పీపుల్ గెట్, అంటే అందరూ అనుకుంటారు ఏం చెప్పేస్తారు, క్రింజింగ్. అండ్ దెర్ ఆర్ టైమ్స్ స్టార్టింగ్లో వెన్ ఐ యూస్ టు గో టు స్కూల్స్ అండ్ టాక్ అబౌట్ ఇవన్నీ బాయ్స్కి వేరేగా అమ్మాయిలకి వేరేగా అనేది. బట్ తర్వాత స్లోగా ఐ థింక్ నౌ ఎవ్రీబడి ఈజ్ కంఫర్టబుల్, అందరూ కూర్చొని మాట్లాడారు. ఐ థింక్ టైమ్స్, ఇది రైట్ టైం. టైమ్స్ హ్యావ్ చేంజ్డ్, దే విల్ చేంజ్. కాకపోతే అప్పటి నుంచి ఉన్న మైండ్ సెట్ని మార్చాలంటే మీరు అన్నట్టుగా అది షాటర్ చేయాల్సిన అవసరం అంతే. ఇట్ హ్యాస్ టు బి షాక్ ట్రీట్మెంట్. అది ఒక్కొక్కసారి ఒక్కొక్క మిల్లీమీటర్ చేసుకుంటూ వెళ్తే కొన్ని జీవితకాలాలు పడుతుంది మనకు మార్చడానికి ఈ ఓల్డ్ స్కూల్ థాట్స్. జంపింగ్ రైట్ ఇన్ మంజుల, సో యూ హ్యావ్ క్రియేటెడ్ ఆర్టిఫిషియల్ క్రాఫ్టెడ్ వెజైనస్. అవి ఏ సిచ్యువేషన్లో ఎక్కడ మొదలు పెడతారు, ఎట్లాంటప్పుడు మీ దగ్గరికి రావాలి? ఇవన్నిటికీ ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, వెదర్ ఇట్ ఈస్ జెండర్ రీఅసైన్మెంట్తో సహా వి డూ దట్. జెండర్ రీఅసైన్మెంట్ అంటే చెప్పండి నాకు కొద్దిగా. ఫస్ట్ థింగ్ ఇస్, చిన్నప్పటి నుంచి మనము తల్లిదండ్రి అది పాపనా బాబునా ఎలా తెలుస్తుంది? మనం పుట్టంగానే చూసి బాబు పాప అంటాం. ఎవరు జెనెటిక్ చేయరు, జీన్స్ చేయరు. అంటే ఆమె ఫీనోటైపికల్లీ ఫీమేల్, అంటే బయటకు చూడటానికి ఫీమేల్. మీరు మాకు ఇంకా కొద్దిగా చెప్పాలి, జెండర్ టైపింగ్ అంటే ఏంటో చెప్పండి. అంటే బయట చూడటానికి పాప. మనం బ్లడ్ టెస్ట్ చేసి అది XY ఉండొచ్చు, బాయ్ ఉండొచ్చు, కొన్ని రకాల ఉండొచ్చు. దానికి ఏమవుతుందంటే, జన్యుపరంగా వాళ్ళు బాయ్ అయినా కొన్ని రకాల వాళ్ళు కడుపులో, అమ్మ కడుపులో పెరుగుతూ ఉన్నప్పుడు ఒక ఇన్హిబిషన్ ఫ్యాక్టర్ అని ఉంటుంది. అవి లేనప్పుడు మనం MIS అంటాం, ముల్లేరియన్ ఇన్హిబిటింగ్ అది. సో అట్లాంటివి లేనప్పుడు బై డిఫాల్ట్ ఎవ్రీ ఫిటస్ ఈజ్ అ ఫీమేల్. అది మన గాడ్ హ్యాస్ మేడ్ ఇట్ లైక్ దట్. సో అది లేనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ అమ్మాయిలాగా కనిపించేస్తారు. అంటే ఈవెన్ దో దే ఆర్ XY, ఓకే. కానీ వాళ్ళకి లోపలంతా వాళ్ళకి XY జీన్స్ ఉంటాయి. తల్లిదండ్రి పెంచేటప్పుడు అమ్మాయిలా పెంచుతూ ఉంటుంది, రైట్? సో పెరిగి కరెక్ట్గా టీనేజ్ గ్రోత్ స్పర్ట్ వచ్చేటప్పుడు క్లైటోరిస్ కొంచెం పెద్దగా అయిపోవటం, టెస్టిస్ ఎక్కడైనా దాక్కుని ఉంటాయి, గొనాడ్స్ ఉంటాయి వాళ్ళకి, టెస్టిస్ అనం వాటిని గొనాడ్స్ అంటాం, అవి బయటకు రావటము, కొంచెం గొంతు చేంజ్ అయిపోవటము, వాళ్ళు పొడుగ్గా అయిపోవటము, అలాంటివి జరగచ్చు. కొన్నిసార్లు AIS అంటాం, అంటే ఆండ్రోజన్ ఇన్సెన్సిటివిటీ సిండ్రోమ్. అంటే వాళ్ళకి ఆండ్రోజన్ అవుతుంటుంది కానీ సెన్సిటైజ్ స్కిన్ లెవెల్లో వాళ్ళకి బ్లాక్ అవ్వదు. దానివల్ల కూడా వీళ్ళు చాలా ఫెమినైన్గా ఉంటారు, పొడుగ్గా ఉంటారు, అందంగా ఉంటారు, బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది. ఎందుకంటే అది టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ అవుతుంది కానీ అది ఇనిబిట్ అయిపోతుంది. సో అమ్మాయిలాగానే టోటల్గా ఉంటారు, వాళ్ళలో వెజైనా కూడా ఉంటుంది. కానీ ఈస్ట్రోజన్ ఉండదు బై డిఫాల్ట్. నేను చెప్పా కదా, టెస్టోస్టెరాన్ లేకపోతే అది ఫీమేల్ అయిపోతారు అనమాట. అది సో వాళ్ళకి ఏమవుతుంది అంటే, మనకి ఫ్యాట్ నుంచి కూడా ఈస్ట్రోజన్ వస్తుంది చెప్పా కదా నేను మీకు. సో వాళ్ళకేంటి, వాళ్ళ అమ్మాయిలానే ఉంటారు కానీ వాళ్ళకి యూట్రస్ ఉండదు, ఓకే. ఈ XY మేల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సడన్గా దే హ్యావ్ ద బయటంతా అప్పుడు ఎగ్జామిన్ చేస్తే, అప్పటి వరకు వాళ్ళ తల్లిదండ్రులు తయారు, దే గెట్ టు వాజ్ అరౌండ్ 13-14 years ఆఫ్ ఏజ్. నేను వాళ్ళని అడుగుతాం క్లియర్గా. సో ఇప్పుడు 3 రకాలు చెప్తున్నాను. ఒకటి XY మేల్ హూ ఇస్ లుకింగ్ లైక్ ఎ ఫీమేల్ బట్ సడన్లీ మేల్ ఫీచర్స్ హ్యావ్ స్టార్టెడ్. అర్థమైంది కదా? వాళ్ళకి గొంతు మారుతుంటుంది, కొంచెం ఇవి స్టార్ట్ అవుతూ ఉంటాయి, ఎక్స్టర్నల్ జెనిటేలియా కూడా కొంచెం మేల్లా తయారు, కొంచెం దే కెనాట్ బికమ్ నార్మల్ అవుతూ ఉంటుంది. దెన్ వీ హ్యావ్ XY బట్ కంప్లీట్లీ ఫెమినైన్ లుకింగ్ ఫీమేల్స్, వాయిస్తో సహా, బ్రెస్ట్తో సహా, జెనెటిక్స్తో సహా, జెనిటేలియాతో సహా ఫీమేల్ లానే ఉంటారు. నెక్స్ట్ XX అమ్మాయిలే కానీ పుట్టుకతో absent uterus, absent vagina తో పుడతారు. ఈ మూడు కంప్లీట్లీ absent. ఓవరీస్ ఉంటాయి, అందుకే హార్మోన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ అమ్మాయిలే, వాళ్ళ బ్రెస్ట్ ఉంటుంది, వాళ్ళకి అన్ని బాగానే ఉంటాయి. సో ఈ మూడు ఇలా వీళ్ళందరూ ప్రెజెంట్ అయ్యేది ప్రైమరీ ఎమెనోరియా అంటాం. అంటే
మొట్టమొదటిసారిగా మెనార్కీ కూడా రానప్పుడు ఈ అమ్మాయిలు ఎవరైతే బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉంటారో వాళ్ళని కొంచెం లేట్గా తీసుకొస్తారు మన దగ్గర. ఎందుకంటే వాళ్ళకి బ్రెస్ట్ ఉంది కదా, ఇంకొన్ని రోజుల్లో వచ్చేస్తుంది అని ఆశ. 15, 16కి తీసుకొస్తారు. ఎవరికైతే బ్రెస్ట్ డెవలప్మెంట్ కూడా ఉండరో, అంటే XY ఇది చెప్పాను కదా నేను, వాళ్ళని కొంచెం తొందరగానే తెస్తారు 13 years అట్లాగా. గొంతు మారిపోతూ ఉంటుంది, బ్రెస్ట్ డెవలప్మెంట్ కూడా ఉండదు, వాళ్ళు భయపడతారు. ప్లస్ క్లైటరస్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. సో మేము ఫస్ట్ మాట్లాడతాం సైకలాజికల్గా వాట్ దట్ చైల్డ్ వాంట్ టు బి. ఎందుకంటే ఆ అమ్మాయిలా పెరిగింది. సో అమ్మాయిలాగా కంటిన్యూ అవ్వాలనుకుంటుందా? లేదు, ఈ టెస్టోస్టెరోన్ వచ్చింది కాబట్టి వాళ్ళకి అమ్మాయిల పట్ల అట్రాక్షన్ ఉందా? We have to look at everything. The mental status, and she wants to be a boy and pursue her life to be a boy, or she wants to be a girl and pursue her life to be a girl. అది ఇంపార్టెంట్. సో మనం ఒక హెల్త్ అంటే ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ ఫిజికల్ హెల్త్ మురళి. ఫిజికల్గా బాగుండాలి ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ, అలాగే మెంటల్గా కూడా బాగుండాలి. దాన్నే హెల్త్ అంటాం. సో క్లియర్గా ఫ్యామిలీ లేకుండా మాట్లాడతాము, ఫ్యామిలీతో మాట్లాడతాము, అంటే ప్రెషర్స్ లేకుండా ఉంటాం. ఫైనల్లీ వాళ్ళకి ఏది కావాలి అనుకుంటే అది మనం జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీ అంటాం. అది XY అయినా కూడా ఇఫ్ షీ వాంట్స్ టు బీ ఎ గర్ల్, మనం క్లైటరిన్స్ని తగ్గిస్తాము, గొనాడ్స్ని తీసేస్తాము, అమ్మాయిలానే తయారు చేస్తాము, నియోవెజైనా తయారు చేస్తాము. షీ విల్ లీడ్, వాళ్ళకి అమ్మాయి హార్మోన్స్ ఇస్తాము. సో బ్రెస్ట్ డెవలప్మెంట్ అయ్యేటట్టుగా అవ్వకపోతే ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తాము. సో దట్ గర్ల్ విల్ బి టోటలీ ఎ గర్ల్. లేదు ఆ అమ్మాయి అబ్బాయిలా కావాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా మనం సర్జరీస్కి వెళ్తాం అనమాట. అప్పుడు ఆండ్రాలజిస్ట్, యూరాలజిస్ట్, సైకియాట్రిస్ట్, దిస్ ఇస్ అ టీమ్ వర్క్. జెండర్ రీఅసైన్మెంట్ ఈజ్ ఆల్వేస్ టీమ్ వర్క్. Psychiatrist, endocrinologist, andrologist kana endocrinologist is what I prefer, and urologist and me. All together we do perform the surgery and the treatment after that. It is gender reassignment. Then you have a AIS. వాళ్ళకి మేము ఏం చేయాల్సిన అవసరం ఉండదు. రీఅష్యూరెన్స్, టెల్లింగ్ దట్ యూ కెన్ లీడ్ ఎ నార్మల్ లైఫ్. మోస్ట్ ఆఫ్ ద ఇలాంటి వాళ్ళలో వెజైనా కూడా ఉంటుంది. లేదు చిన్నగా ఉంది అంటే అప్పుడు నేను నియో వెజైనా తయారు చేస్తాను వాళ్ళకి. ఆ ప్రాసెస్ ఏంటండి? సో అదే దీనికి థర్డ్ వాళ్ళకి కూడా అదే ఉంటుంది. సో అది థర్డ్ ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళు ఫిజికల్లీ జెనెటికల్లీ ఫీమేలే కానీ అది ఆబ్సెంట్ ఉంటాయి వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే దర్ ఆర్ అగైన్ టైప్స్. ఏం చేయొచ్చు, ఇప్పుడు కొంచెం ఫ్యాడ్ ఏంటి, ట్రాన్స్ప్లాంట్లు ఎక్కువైపోయి అందరికీ యూట్రైన్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా? వెజైనా ఉంటే యూట్రైన్ ట్రాన్స్ప్లాంట్ గురించి ఆలోచించవచ్చు. అంటే వెజైనా పైన మనం అతికిస్తాం. వెజైనా కూడా లేనప్పుడు వెజైనా తయారు చేసి మన యూట్రైన్ ట్రాన్స్ప్లాంట్ గురించి ఆలోచించాలి. నా పర్స్పెక్టివ్, రెబల్ అనొచ్చు, ఏమన్నా అనొచ్చు, నాది ఏంటంటే వేర్ సర్గసీ ఈజ్ లీగల్ లైక్ ఇన్ ఇండియా. ఏదైతే మనకి రూల్స్ ఉన్నాయి కానీ ఇట్ ఈస్ లీగల్. ఒక బేబీని తీసుకొని ఒక హెల్తీ ఎన్వైరన్మెంట్లో పెడదామా, అంటే వేరే వాళ్ళ యూట్రస్లో పెడదామా, లేక ఆ యూట్రస్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చాలా అది రిజెక్ట్ అవ్వకుండా చాలా మందులు పెట్టి అలాంటి ఎన్వైరన్మెంట్లో ఒక బేబీని పెట్టి మళ్ళీ బేబీ డెలివరీ అవ్వగానే అవుతుందో అవ్వదో తెలియదు, మళ్ళీ ఇంత చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుందో వచ్చిన తర్వాత డెలివరీ అవ్వగానే యూట్రస్ తీసేయాలి. ఇది బెటరా? ఐ థింక్ ఇది హీరోయిజమ్స్ నేను చెప్పేది. అది అవసరం లేదు. అవసరం లేని హీరోయిజమ్స్ అస్సలు అవసరం లేదు. సో ఐ కన్విన్స్ ద పేషెంట్స్. ఐ టెల్ దెమ్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ వెజైనా ఇస్ టు హ్యావ్ ఎ నార్మల్ సెక్షువల్ లైఫ్. ఎగ్జాక్ట్లీ. సో ఇది చేయాలి. ప్రెగ్నెన్సీ కోసం సర్గసీకి వెళ్ళండి. ఇది చెప్తాను నేను. నా ఇది చెప్పేటప్పుడు నార్మల్ వెజైనా క్రియేట్ చేయాలి అంటే మనకి ఆప్షన్స్ ఏంటి? మ్యాకెండో అనే ఆయన ఫస్ట్ నుంచి అదొక టెక్నిక్. ప్లాస్టిక్ సర్జికల్ టెక్నిక్స్ ఉంటాయి. సెకండ్ ప్రెషర్ టెక్నిక్స్ ఉంటాయి. ప్రెషర్ టెక్నిక్స్ అంటే చాలామంది ట్రై చేస్తారు. ఆలివ్ లాంటి పెట్టి ఇలా లాగటం, పొట్టల నుంచి అంబలికస్ నుంచి బయటకు లాగి ఇట్లా లాగటం చాలా ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి. సో దట్ ఓవర్ టైం. అలాగే ఇన్గ్రామ్స్ టేబుల్ అనేది స్టూల్ అనేది ఉండేది. దాని మీద స్టూల్ మీద ఒక చిన్న ఇట్లా చేసి దాని మీద అమ్మాయిని మోల్డ్ని పెట్టి అమ్మాయిని కూర్చోపెట్టి ఇవన్నీ ఓవర్ ఇయర్స్, అంటే 13 years నుంచి వాళ్ళు ఒక 20 years వచ్చే వరకు చేస్తే కొంచెం వెజైనా లోపలికి వెళ్తుంది అని ప్రెషర్తో. వీటి కాకుండా ప్లాస్టిక్ సర్జరీ టెక్నిక్స్ అయితే తొందరగా వస్తాయి. సో వాటికి ఏం వాడాలి? మనం వేసినంత మాత్రం అది అలా ఉండాలని లేదు, మళ్ళీ అయిపోతుంది మళ్ళీ. సో అప్పుడు పేగు యూస్ చేస్తారు, స్కిన్ యూస్ చేస్తారు, చాలా గ్రొటెస్క్ పద్ధతులన్నీ ఉండేవి. హ్యూమన్ బీయింగ్ బాడీలోంచి టిష్యూ తీసి రిఫార్మ్ చేస్తారు, మళ్ళీ రిజెక్ట్ అవ్వకూడదు కదా. చేసిన తర్వాత చాలా ప్లాస్టిక్ సర్జన్స్ చాలా కామన్గా చేసేది ఏంటంటే స్కిన్ ట్రాన్స్ప్లాంట్. అంటే క్రియేట్ చేసి మోల్డ్ పెట్టి మోల్డ్ మీద స్కిన్ ట్రాన్స్ప్లాంట్. యూజువల్గా థై నుంచి స్కిన్ తీసి స్కిన్ని పెట్టి అలా అతికేటట్టు చూసుకొని ఓవర్ టైం అది ఉంటుంది. ఓకే, కానీ అది చేసిన తర్వాత ఓవర్ టైం అక్కడి నుంచి హెయిర్ రావటము లోపల నుంచి, దానికి ఏమైనా అల్సర్స్ వస్తే, సిక్రేషన్స్ వస్తే, వి సీ గ్రోటెస్క్ థింగ్స్ హ్యాపెన్. అలాగే పేగు వేస్తే పేగులోంచి మళ్ళీ అల్సర్స్, సిక్రేషన్స్, అన్నం తిన్నప్పుడల్లా ఇక్కడి నుంచి సిక్రేషన్స్, యాసిడిటీ వచ్చినప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేవి. సో దెర్ వాజ్ నో
ఫుల్ ప్రూఫ్ టెక్నిక్ ఆర్ ఎనీథింగ్. సో దెన్ పీపుల్ స్టార్టెడ్ లాప్రోస్కోపిక్ టెక్నిక్ వేర్ పైనుంచి పెరిటోనియంని కింద డేవిడ్ ఆఫ్ దట్ ఈస్ స్టిల్ వేర్ వెరీ పీపుల్ డూ ఇట్. సో దెన్ నాకు ఇది 2003-4లో ఫస్ట్ పేషెంట్ ఇట్లా. అంతకుముందు నేను కూడా ప్లాస్టిక్ సర్జరీ చూసేవాళ్ళం. ఎంత పెయిన్ఫుల్గా ఉండేది. అండ్ ఎవ్రీబడి విల్ నో హస్బెండ్తో సహా ఇక్కడ, ఎందుకంటే మనకి ఇక్కడ మచ్చ ఉంటుంది, పెద్ద మచ్చ ఉంటుంది. సో ఎవ్రీబడి నో ఇట్ ఈస్ క్రియేటెడ్ బై దిస్ థింగ్. గ్రాఫ్టింగ్ చేశారు. సో ద ప్రాబ్లమ్ విచ్ వాస్ పుట్ ఫర్ మీ, నాకు ఎదురుకుండా వచ్చిన ప్రాబ్లం 4. ఒకటి క్రియేట్ వెజైనా. సెకండ్, ఇట్ షుడ్ బి లైక్ దట్ నోబడి ఎల్స్ విల్ నో. థర్డ్, నార్మల్ ఆర్గాజమ్స్, నార్మల్ సిక్రీషన్స్, నార్మల్ సెన్సేషన్స్, నార్మల్ స్కిన్ ఉండాలి. సో దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ లాట్ ఆఫ్ రీసెర్చ్. అండ్ ఆ టైంలో మేము చాలా ఆల్ ఓవర్ ఇండియా ఐ యూస్ టు డూ ఎ లాట్ ఆఫ్ రోడ్ మ్యాప్ అబౌట్ యాంటీ ఎడిషన్ ప్రొడక్షన్. ఒకటి ప్రోడక్ట్ కాల్డ్ ఇంటర్సీడ్ అనేది. మాకు అర్థమైంది, చెప్పండి. అదే అంటే పేగులు, మనకి ప్రతి మనిషిలోనూ పేగులు అవి అతుక్కుపోతూ ఉంటాయి. దాన్ని ఎడిషన్ అంటాం. ఏదైనా రా సర్ఫేసెస్ 2 ఉంటే అతుక్కుపోతాయి. దాన్ని అతుక్కోకూడదు, అంటే దాని మధ్యలో ఏదైనా పెడితే అతుక్కోపోవు అనేది ఒకటి. దట్స్ కాల్డ్ బ్రిడ్జింగ్ టెక్నిక్ అనుకోవచ్చు. సో మనం దాని మీద ఏదైనా ఒక మధ్యలో పెట్టేస్తే 24 అవర్స్లో మన కింద పడి దెబ్బ తగిలితే 24 అవర్స్లో స్కిన్ ఫామ్ అవుతుంది సన్నగా. 1 వీక్లో మంచిగా ఫామ్ అవుతుంది. సో అట్లా ఈ రెండింటి మధ్యలో ఇది స్కిన్ ఫామ్ అయ్యే మధ్యలో ఇది ఏదైనా పెడితే ఆ 2 ఫామ్ అయిపోతాయి అనే బ్యారియర్ టెక్నిక్ లా యూజ్ చేయడం. దాన్ని ఇంటర్సీడ్ అనేది అనమాట. సో అది మేము లాప్రోస్కోపీలో చాలా ఇప్పటికీ యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ అంటే మేము ఇన్ని ఫైబ్రాయిడ్ సర్జరీ చేసినప్పుడు దాని మీద పెడతాం. సో దట్ పేగులు వచ్చి దాని మీద అతుక్కుపోయి అబ్స్ట్రక్షన్లోకి వెళ్ళకుండా. సో వీ హార్డ్లీ హ్యావ్ అబ్స్ట్రక్షన్స్ ఇలాంటి కేసెస్కి అనమాట. సో దాన్ని ఇప్పుడు మనం ఒకటి క్రియేట్ చేసి మోల్డ్ పెట్టేసి అలా ఒట్టిగా పెట్టేస్తే అతుక్కుపోతుంది. అలా అవ్వకుండా ఇది పెట్టగలమా ఇట్లా చేసి ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడి దెన్ వీ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. సో వెన్ వీ డిడ్ ఇట్, ద రిజల్ట్ వీ సా వాజ్ లైక్ I don't need a plastic surgeon to do it. Then when I create the neo vagina, దాని నుంచి అప్పటి నుంచి ఇప్పటికి చాలా టెక్నిక్స్ మార్చాము. సో చేసినప్పుడు ఈజీగా క్రియేట్ చేసేసి అబౌట్ 8 to 9 inches in length, 4 to 5 inches in width తయారు చేసి, దెన్ ఐ వాంటెడ్ ఏ మోల్డ్ విచ్ ఇస్ సాఫ్ట్. ఇట్ షుడ్ నాట్ బి హార్డ్, పెయిన్ఫుల్. సో వాజలిన్ గాజ్ పీస్ తీసుకుని దాన్నే ఒక గ్లవ్లో పెట్టేసి సాఫ్ట్గా మోల్డ్ చేసి ఆ మోల్డ్ మీద యాంటీబయాటిక్ క్రీమ్ ప్లస్ ఇంటర్సీడ్ పెట్టేసి క్లోజ్ చేసి మేము పేషెంట్కి ఒకటే చెప్తాం, యూ హ్యావ్ టు జస్ట్ థింక్ దట్ యూఆర్ కమింగ్ ఫర్ ఏ హాలిడే. అంటే ఒక హాలిడేకి ఒక వారం పాటు వచ్చామనుకుని హాస్పిటల్లో ఉండి ఇలా ఎంటర్ అయ్యి ఇలా వారం తర్వాత వెళ్ళిపోండి. దట్ ఈజ్ వాట్ మేము చెప్పేదన్నమాట. సో వచ్చినప్పుడు మేము చేయాలి. ఫస్ట్ ఇంకొకటి అర్థం చేసుకోవాలంటే వెజైనా ఈజ్ నెవర్ స్ట్రైట్. వెజైనా ఈజ్ ఆల్వేస్ ట్రాన్స్వర్స్. అది మనం అందరికీ అది ఒక అపోహ. కాపర్ టీ పెట్టినా లూప్ పెట్టినా అది పడిపోదా మేడం? పడదు. వెజైనా ఇస్ ట్రాన్స్వర్స్. సో ఆ యాంగిల్ గుర్తుపెట్టుకోవాలి. మనం చేసే వెజైనా ఆ యాంగిల్లో చేసి దాంట్లో మోల్డ్ పెట్టేసి 1 వీక్ తీసినప్పుడు అప్పుడు దాంతోపాటు మనం బయట నుంచి కొంచెం నార్మల్ టిష్యూ ఉంటుంది. ప్రతి వాళ్ళకి అది యాబ్సెంట్ వెజైనా అన్న దెల్ బి ఏ క్లోజర్ ఉంటుంది కదా, ఆ ఎపిథీలియంని లోపలికి వేసేసి బిట్వీన్ ద ఇంటర్సీడ్ అండ్ ద నియో వెజైనా మనం క్రియేట్ చేసిన దానికి పుడతాం. సో రీజనరేటివ్ మెడిసిన్ కమ్స్ హియర్. ఈ రెండింటి మధ్యలో 1 వీక్ ఈ ఇంటర్సీడ్కి దానికి మధ్యలో ఈ ఎపిథీలియం ఇలా గ్రో అయ్యి ఫుల్ ఒక లేయర్ ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన బ్యారియర్ గురించి నాకు అర్థమైంది. దాని గురించి ఎందుకు చెప్పారు ఇప్పుడు? అది సో ఇప్పుడు బ్యారియర్, ఆ బ్యారియర్ విల్ allow this thing to go around it. And it's a normal vaginal skin which is formed. Normal secretions, normal sensations, and అది క్లోజ్ చేసేస్తుంది అనమాట. సో 1 వీక్ తీసినప్పుడు నార్మల్ హెల్దీ లుకింగ్ వెజైనా విచ్ విల్ హ్యావ్ నార్మల్ థింగ్. సో దీని తర్వాత కూడా ఆ అమ్మాయి మోల్డ్ యూస్ చేసుకోవాలి 3 times a day for 5 minutes till she is married. Once she is married ఇంకా అవసరం లేదు. దాని తర్వాత వీ హ్యావ్ గివెన్ సర్గసీతో బిగ్ బేబీస్ వీ గేవ్. మాకు పేషెంట్స్ కమ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ వరల్డ్. అండ్ ఇది చాలా మీరు అన్నట్టు టాబు, వీ కెనాట్ అడ్వర్టైజ్, వీ కెనాట్ టెల్ అండ్ ఎవ్రీథింగ్. సో బట్ దే విల్ ఐ బిలీవ్ దే హ్యావ్ దేర్ ఓన్ గ్రూప్స్, స్పెషల్ గ్రూప్స్ ఇలాంటివి. సో అలాగా దేర్ ఆర్ పీపుల్ హూ కమ్, ఇట్లా మా గ్రూప్లో ఎవరు చేయించుకున్నారు, దే లైక్ దే టోల్డ్ అని వస్తుంటారు. దట్స్ హౌ ఐ కేమ్ టు నో ఇట్లా ఇలాంటి గ్రూప్స్ ఉంటాయి అనేది. I'm glad to be the bearer of the news for the first time, Manjula garu. And so ఇది ఇట్లాగా then there are people who are like 40 years and all came, I hope I met you 10 years ago, appude I could have lived with my boyfriend, my so the best part is including the boyfriend or husband, nobody will know it is a vagina created by a doctor because it's a normal tissue, normal thing, they have normal life. ఇంత ముందు మనం మాట్లాడిన by birth sex determination ఇష్యూలో లెట్స్ ఇమాజిన్ న్యూలీ మ్యారీడ్ పీపుల్, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, పిల్లలు పుట్టారు. ఆర్ దేర్ ఎనీ సజెషన్స్ మీరు ఏమన్నా చెప్పగలుగుతారా? వాట్ ఆర్ ది బేసిక్ థింగ్స్ వీ డూ సో దట్
యూ డోంట్ వెయిట్ 10 years, 10 సంవత్సరాల దాకా చేసి అప్పుడు సడన్గా పరిగెత్తి డాక్టర్ దగ్గరికి. కొంతమంది పిల్లలు అసలు ఇంపాసిబుల్ టు ఫైండ్ అవుట్ ఎట్ ద బర్త్, బట్ కొంతమందిలో కొంచెం క్లైటరిస్ ఎక్కువ ఉన్నా మనకి పుట్టుకతో కొంచెం తెలుస్తుంది. కొంతమందిలో అదొక్కటే అబ్నార్మాలిటీ ఉండదు, దాంతోపాటు క్లోయికల్ అబ్నార్మాలిటీస్ అన్ని ఆ ఏరియాలో డెవలప్ అయ్యి జెనిటల్స్ ద్వారా తెలియట్లేదు అనుకోండి, జెనిటల్స్ డాక్టర్స్ చూసుకుంటారు. కొన్నిసార్లు వాటితో పాటు మోషన్ వెళ్ళే ఏరియాలో కూడా అబ్నార్మాలిటీస్ ఉంటాయి. సో అలా ఉన్న వాళ్ళలో అన్ని ఎగ్జామిన్ సరిగ్గా చేసుకోవాలి. కొంతమందికి ఒక కిడ్నీ లేకుండా పుట్టినా కూడా పెద్ద ఎవరికి కూడా తెలియదు, ఎందుకంటే ఎవరు మనం అన్ని చేసుకుంటూ ఉండం కాబట్టి. సో ఒక్కొక్కసారి మల్టిపుల్ అబ్నార్మాలిటీస్ కలిసి వస్తాయి కాబట్టి వెన్ మనకి మోషన్ వెళ్ళేది ఏదైతే ఉంటుందో ఏనల్ అబ్నార్మాలిటీ, అది మాత్రం పుట్టుకతో తెలిసిపోతుంది. సో ఆ అబ్నార్మాలిటీ ఉన్న కిడ్స్లో మనం మిగతావన్నీ కూడా సరిగ్గా చూస్తాం. ఒట్టి ఇవే ఉన్న వాళ్ళలో ఇఫ్ అన్లెస్ అంబిగ్వస్ జెనిటేలియా అంటాం, అంటే గ్రాస్గా తేడా తెలుస్తుంది. తెలిసినప్పుడే మనం ఇవాల్యుయేట్ చేస్తాం. తెలియని బేబీస్లో చాలా కష్టం, టిల్ దే ఆర్ 14-15 years ప్యూబర్టీ వచ్చే వరకు తెలియదు. కానీ అంబిగ్యువస్ జెనిటేలియా ఉంటే, అంటే డౌట్ఫుల్గా డాక్టర్స్ చూసినప్పుడే డౌట్ ఉంటే అప్పుడే టెస్ట్లు చేయడం జరుగుతుంటుంది. ఏమైనా సిండ్రోమ్స్ ఉన్నాయా లేదా అప్పుడే జెండర్ రీఅసైన్మెంట్ చేయడం గురించి అన్ని ప్లాన్ చేయడం జరుగుతుంటుంది. ఈ మన కొత్త సిరీస్ చాలా సైన్స్ సెంట్రిక్గా, నాలెడ్జ్ సెంట్రిక్గా ఉంటాయి. కొద్దిగా ఎంటర్టైన్మెంట్ వాల్యూ తక్కువ ఉండొచ్చు, బట్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మన సమాజంలో టాబూస్ని మనం తొలగించాలి. హెల్త్ ఇష్యూస్ గురించి, అనాటమీ గురించి ఫ్రీగా మాట్లాడుకోవాలి. ఇదే మా ఉద్దేశం. కాబట్టి కీప్ వాచింగ్, సపోర్టింగ్ మురళీ మాస్టరు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మంజుల గారు, లెట్స్ డూ ఏ క్విక్ ఫైర్ రౌండ్. డన్. పెళ్ళికి ముందు, పెళ్ళికి తర్వాత, వాట్ ఆర్ ది 5 things యూ నీడ్ టు చెక్? ఆస్తులు, కులాలు, గిలాలు మన వాళ్ళు బాగా చెక్ చేసుకుంటారు, డబల్ చెక్ చేసుకుంటారు. కానీ వాళ్ళ ఫ్యూచర్ జీవితాల మీద డిపెండ్ ఏవైతే వాళ్ళకి చాలా ఇంపాక్ట్ అవుతాయి ఎవరు పట్టించుకోరు. ఆ 3-4 టెస్టులు కానీ భావనలు కానీ ఏముంటాయి చెప్పి? ఐ థింక్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో చాలా చూస్తుంటాను నేను, వేర్ వై మ్యారేజెస్ ఫెయిల్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఈస్ potency test. Impotence is one of the commonest thing which we are seeing in today's time. Define potency. Is it adinke cheptuna, is it because of addictions or is it because of fear of the first night and temporary psychological break, or is it because, like I said, first addictions and then this, or is it true endocrinologically ప్రాబ్లమ్స్ ఉండటం వల్లన, అంటే డయాబెటీస్ ఉండొచ్చు, టెస్టోస్టెరాన్ లో ఉండొచ్చు, చాలా కారణాలు ఉంటాయి పొటెన్సీకి. Now, or because they have been abused as a child, so okay, that's also they have a block. Any chala reasons untai. So I have seen many marriages going kaput and many people getting there and saying ma abbayilo potency problem antunarandi, ammayilo hymen undalo chudandi, ante because it's tu my nobody can say what is right or wrong. So that's what it comes. So I feel if that is the reason on it, people should get their hormones tested, testosterone level ela undi, plus there is something called NPT test, nocturnal penile tumescence test, right? That will tell whether actually the nidralo kuda 4 to 5 times in the night the libido happens. There will be this thing. So దానికి ఈ NPT టెస్ట్ తో అంటే అసలంటూ పొటెన్సీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో దేర్ ఇస్ ఎ ప్రాపర్ మెడికల్ టెస్ట్ ఉంటుంది. సో అది చేయించుకోవచ్చు. పెళ్లి అన్ని ఆస్తులు ఎన్నన్నా ఉండొచ్చు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో దట్ ఈస్ ఫస్ట్ టెస్ట్ వాట్ ఐ వుడ్ సే. సెకండ్, which I am very happy today's kids are actually doing it, is before living in also. I had actually 10 years back only, I had seen a couple, one boy coming with a girl and then saying we are thinking of having a live-in relationship, I want the test to be done. So we write all the tests including the sexually transmitted diseases for the girls and boys. Done. Cut chest 6 months after another girl, he comes with an again same test. I'm wow. Like, not bad, this world is really moving somewhere, but at least he knows that he has to get the test done. So I think the second thing would be all the sexually transmitted diseases to be tested. మనం అవమానం కాదు, ఇది ఎవరిని ట్రస్ట్ చేయనట్టు కాదు, ఇట్ ఇస్ మన సేఫ్టీగా ఉంటాం. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేల్. సో దీనికోసం ఈ టెస్ట్, ఇది ఎవడు మనమే ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. మీరు హెల్తీగా ఉన్నారని తెలిస్తే అని చేస్తుంటే ఇది గుడ్. నేను చెప్తాను ఒకసారి, వి ఇన్ అవర్ ప్రాక్టీస్ వీ ట్రీట్ ఎ లాట్ ఆఫ్, ఇప్పుడు అంటే మనం హెచ్ఐవికి పెద్ద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లా. ఇన్ 80s and 90s pandemic stage, and we used to be so scared, left day in day out we used to see HIV patients when we used to treat, sometimes gloves get cut and maku ad report vache varaku tension. So it's not that something like that, it is like HIV can come in so many ways. People have to understand that oka blood transfusion tho vachi undachu HIV, but that will not stop you from this thing. So second one would be those tests are something which are mandatory for everybody. Third, జీనోమ్ పత్రి, జన్మ పత్రిక జీనోమ్ పత్రి.
today's times there are genome patries which will tell ఫ్యామిలీలో మీకు ఏ డిసీజెస్ ఎక్కువ ఉన్నాయి, హార్ట్ అటాక్స్ చిన్న వయసులో వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా. సో జన్మపత్రిలో ఆస్ట్రాలజీలో ఎంత చెప్తారో నాకు తెలియదు, కానీ ఫెమిలియల్ క్యాన్సర్ సిండ్రోమ్స్ కెన్ బి డిటెక్ట్, BRCA యాంటీజెన్స్, congenital heart related ones, కంజెంటల్ హార్ట్ డిసీజెస్ పుట్టినప్పుడే గుండె వ్యాధి ఉంటే 2D ఈకోస్ అవి చేసుకోవచ్చు. సో అవి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డిసీజెస్. సో ఫోర్త్ వన్ విల్ పుట్ ఇట్ యాజ్ ఫ్యామిలీ. థర్డ్ జీనోమ్ పత్రి చెప్పేసాం వేర్ వీ కెన్, సో విచ్ యూ కెన్ గెట్. ఫోర్త్ వీ కెన్ సీ ఇస్ ఫ్యామిలీలో ఏ డిసీజెస్ ఉన్నాయి, అవి ఎలా రన్ అవుతున్నాయా. కొంతమందిలో మస్కులర్ డిస్ట్రోఫీస్ ఉంటాయి. మనం పాత రోజుల్లో ఒకటి అనేవాళ్ళు 7 generations చూడాలి సార్ పుష్తం, కానీ అది అబ్సల్యూట్లీ ట్రూ, బికాస్ సమ్ డిసీజెస్ కెన్ స్కిప్ జనరేషన్స్ అండ్ దెన్ ఇట్ కెన్ కమ్ బ్యాక్. సో అప్పట్లో మనకి ఏంటంటే ఎక్కువ మనకి కన్సాంగ్యునస్ మ్యారేజెస్ ఉన్నాయి. ఇప్పుడు తగ్గినా కూడా we really don't know where that things DNA come. And the way, I'm sorry to say something like that, the way now there is a sperms being donated everywhere, we really don't know which DNA is matching which DNA. Courtesy people, courtesy some IVF centers also. Oh, is it? Yeah, that is something which they say. I don't know. I'm not the privy because I don't do IVF. But they say that there is the wiki donor types also. So if the same wiki donor types are giving sperm to so many people, so actually what, they're brother sisters? Yeah. You don't know. They're from two different family and they're getting married later on. The whole progeny is getting disturbed. So we really don't know what's happening. You're going for a donor sperm, right? The same donor can be giving something. అందరికి మనం ఫినోటైప్లు జీనోటైప్లు చేసుకుంటూ ఉండం. సో ఇవన్నీ చాలా ఎక్స్ట్రీమ్, మనం చేయలేం. కానీ బట్ డెఫినెట్లీ పొటెన్సీ, సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, జీనోమ్ పత్రి, knowing the family history, these 4 are things we should talk, we should get them evaluated. Potency lo, is there a test for the other gender also, like frigidity or some other test? See, that is something we cannot 100% test. Frigidity is again a psychological thing. Yeah. Vaginismus is a physical condition thing. So yes, if they come, then we will definitely see. When we go near with the finger without even touching, if she goes into pain and everything, that is something that is there. So yes, vaginismus can be treated now with Botox. There are treatment for everything. మనం ఇందాక కాంట్రసెప్షన్ మాట్లాడుకున్నాం. Right. Somehow something happened. Unfortunately. Hormones are unfortunately sometimes pushing you to the edge. అట్లాంటప్పుడు ఈ మధ్య ఏదో ఐపీఎల్ అంటారు, మార్నింగ్ ఆఫ్టర్ అంటారు, కొద్దిగా దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేసి ఎప్పుడు తీసుకోవాలి, తీసుకుంటే ఏమైనా ప్రికాషన్సా, యూ విల్ గెట్ పెయిన్ ఆర్ యూ వామిట్, కొద్దిగా దానికి ఎక్స్ప్లెయిన్ చేయండి. See, all this started ఎప్పుడైతే రేప్తో వచ్చే ప్రెగ్నెన్సీస్ని ఎలా అవాయిడ్ చేయాలి అంటే, we know she's raped, but we don't know till 14 days whether she's going to be pregnant అన్నప్పుడు ఇవి వాటితో బయటకు వచ్చినవి. ఓకే, వీ హ్యావ్ మెథడ్స్. ఒకటి హై డోస్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్, ఒక 4-5 కలిపి ఒకటేసారి ఇచ్చేస్తే దాన్ని అంతా కలిపి ఒక టాబ్లెట్ చేయొచ్చా అనే ఆలోచన నుంచి వచ్చిందే ఐపిల్. అంటే 4 tablets ఆఫ్ రెగ్యులర్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్ టుగెదర్ ఈజ్ 1 ఐపిల్. సో వెన్ వీఆర్ గెట్టింగ్ స్కేర్డ్, మనకి ఒక టాబ్లెట్ వేసుకోవడానికే భయం పడిన వాళ్ళు ఇది చాక్లెట్ లాగా వేసుకుంటుంటారు. ఐపిల్ ఐ హ్యావ్ సీన్ పీపుల్, జనాలు ఐపిల్ని కాంట్రసెప్టివ్ లాగా కాకుండా చాక్లెట్స్ లాగా అంటే ఇష్టం, అదే విధంగా. ప్లస్ అదే అబార్షన్ పిల్స్ అని కూడా వస్తాయి మనకి ఇప్పుడు వేరేగా. ఐపిల్స్ ఎంత డేంజరస్, అబార్షన్ పిల్స్ కూడా అంతే డేంజరస్. అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఫర్ యువర్ నాలెడ్జ్. ఐపిల్స్ అనేవి ఇట్ కెన్ కాజ్ బ్లడ్ క్లాట్ ఇన్ ద బ్రెయిన్ అండ్ ఇట్ కెన్ కిల్ ఏ పర్సన్ ఆల్సో. సో అంటే అది ఎవరు వాడాలి? రెగ్యులర్గా పెళ్ళైన వాళ్ళు వాడాల్సింది కాదు కదా. పెళ్ళైన వాళ్ళకి డెఫినెట్గా తెలుసు ప్రెగ్నెన్సీ వస్తుంది అని, కాబట్టి వాళ్ళు ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, వేరే కాండమ్స్ ఏదో ఒకటి వాడాలి. ఇట్లాగా అనుకోకుండా ఒక రాత్రి జరిగిన వాళ్ళకి మాత్రమే ఇలాంటి కేసెస్ని ఉండాలంటే వాళ్ళ విషయంలో లైఫ్ అండ్ డెత్ ఇష్యూ కాబట్టి, ఇఫ్ షీ బికమ్స్ ప్రెగ్నెంట్ ఇట్స్ ఎ బిగ్గెస్ట్ ఇష్యూ కాబట్టి దట్ కెన్ బి యూస్డ్. కానీ అది కాకుండా కూడా దెర్ ఆర్ అదర్ టెక్నిక్స్ వేర్ వి ప్రివెంట్. అంటే దీన్ని మేము ఇంటర్జెస్టివ్స్ అంటాం. అంటే ఇవి ప్రెగ్నెన్సీ ఆల్రెడీ ఫామ్ అయిపోయింది, ఫర్టిలైజ్, బట్ వీ డోంట్ వాంట్ ఇట్ టు సిట్ దేర్. సో అక్కడ మనం ఫారెన్ బాడీ పెట్టేయచ్చు. అంటే కాపర్టీ లాంటిది 1 వీక్లో పెట్టేస్తే అది కూర్చోడానికి మన ప్లేస్ ఇవ్వట్లేదు మనం. అంటే ఈ కుర్చీలో నేను కూర్చుంటే వేరే వాళ్ళు కూర్చోలేరు కదా, నన్ను తీస్తే కదా కూర్చోవచ్చు. సో దట్ ఈస్ ద వే ఇట్ ఈస్ అనమాట. సో దానికోసం ఐపీల్స్ ఆర్ వెరీ డేంజరస్, బట్ షుడ్ బి లిమిటెడ్ టు ఓన్లీ దోస్ పీపుల్ వేర్ ఇట్ ఈస్ లైఫ్ అండ్ డెత్ టు బికమ్ ప్రెగ్నెంట్, ఫస్ట్ థింగ్. సో దాన్ని హైడోస్ ఓసీ పిల్స్ అన్నా ఇస్తాం, లేదా కాపర్టీ అన్నా పెట్టుకోవడం బెస్ట్. ద మోస్ట్ డేంజరస్ థింగ్ విచ్ ఈస్ బీయింగ్ యూస్డ్ లెఫ్ట్, రైట్, సెంటర్ ఓరల్. మాకు తెలిసిన వాళ్ళు మెడికల్ షాప్లో పనిచేస్తారండి, వాళ్ళు ఇచ్చారండి. మా బాయ్ ఫ్రెండ్కి మెడికల్ షాప్ ఫ్రెండ్ ఉన్నారండి డాక్టర్, వాళ్ళు ఇచ్చారండి. నో ప్రిస్క్రిప్షన్, నథింగ్, ఈస్ ఎంటీ పిల్స్. డోస్ లేదు, సరిగ్గా ఉండదు, తెస్తారు, ఇచ్చేస్తారు, బ్లీడింగ్ అయ్యి ఐ హావ్ సీన్ పీపుల్ డైయింగ్ విత్ దట్
బికాస్ ఎక్టాపిక్ ఉంటుంది, అది ప్రెగ్నెన్సీ ఎక్కడుందో తెలియకుండా ట్యాబ్లెట్స్ ఇస్తారు, అది రప్చర్ అయిపోతుంది. సో ట్యూబ్ రప్చర్ అయ్యి అబ్డామిన్లో బ్లీడ్ అయ్యి చనిపోయిన పేషెంట్స్ని కూడా చూస్తాం మేము. సో అన్మ్యారీడ్ ప్రెగ్నెన్సీ ఎంత డేంజరస్సో తెలియకుండా ఇష్టం వచ్చినట్లు ఈ మందులు వాడటం అంతకన్నా డేంజరస్. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎక్కడుందో చూడాలి, లొకేట్ ఇట్, దెన్ అది 7 weeks లోపల ఉందా అప్పుడే మెడికల్ టర్మినేషన్కి సరిపోతుంది. దాని డోసెస్ ఎలా వాడాలి అన్నలా మింగడం కాదు. ఫస్ట్ డోస్ ఎప్పుడు 48 hours తర్వాత సెకండ్ డోస్, దాని తర్వాత 15 days తర్వాత చెక్ చేస్తాం, చిన్న బిట్స్ ఉన్నాయా తీసేస్తాం. సో దట్స్ ద వే, దెర్ ఇస్ అ వే. సో డాక్టర్ పర్యవేక్షణలో జరగాలి. మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు షాప్లో అని చెప్పి మందులు తెచ్చుకుని వాడటం కాదు. ఎస్, ఐపీల్ ఈజ్ డేంజరస్ అండ్ ఎంటీ పిల్స్ ఆర్ ఆల్సో డేంజరస్ ఇఫ్ నాట్ టేకన్ ప్రాపర్లీ అండర్ డాక్టర్స్ సూపర్విజన్. Manjula garu, can you also add about when to freeze eggs, when to make that decision, ఎంత ఖర్చు అవుతుంది దానికి, ఎంత ముందుగా ఆలోచించుకోవాలి? యాక్చువల్లీ వెరీ గుడ్ క్వశ్చన్స్ మురళి, బికాస్ నేను చాలామందిని చూస్తాను, పెళ్ళయి 20 రోజులు అవుతుంది, నెల అవుతుంది, అప్పుడే ప్రెగ్నెన్సీతో వచ్చేసి మేము రెడీ లేము, ఇంకా మాకు ఇద్దరు ఒకరి మీద ఒకరు కూడా తెలియదు అంటారు. అరే ఒక వర్షం కురిసిన రాత్రి అనే సినిమాలు ఎన్నో చాలా చూసాం మనం, 1 rape 1 pregnancy అనేది. ఓకే, సో ప్రివెన్షన్ ఈజ్ వాట్ వీ షుడ్ లుక్ ఎట్. సో పెళ్ళికి ముందు మాట్లాడుకోవాల్సిన దాంట్లో నీకు ఆ కలర్ నచ్చిందా, నీకు గిఫ్ట్ ఇవ్వాలా, నీకు చాక్లెట్ కావాలా కాదు. మన ఇద్దరము ఎప్పటి వరకు పిల్లలు వద్దనుకుంటే వాట్ ఈస్ ద బెస్ట్ కాంట్రాసెప్టివ్. సో డాక్టర్ దగ్గరికి ఫస్ట్ వెళ్ళి, నేను అమ్మాయికి అది చెప్తా, పాప ప్రెగ్నెన్సీ వస్తే నువ్వు ప్రెగ్నెంట్ అవుతావు, ఆ అబ్బాయి కాదు. అండ్ కాండమ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఇన్ఫెక్షన్స్, బట్ ప్రెగ్నెన్సీ రాకుండా ఉండాలి అంటే లో డోస్ ఓసీ పిల్స్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్. సో పిల్స్ అనగానే పాత రోజుల్లో వెళ్ళిపోయి నాకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఐ పుట్ ఆన్ వెయిట్ అని, నో. ఓసీ పిల్స్ అంటే చెప్పండి. ఓసీ పిల్స్, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు ఉన్నది 4th generation పిల్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ లిటరలీ 0. అంటే యూ విల్ నాట్ పుట్ ఆన్ వెయిట్, యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ యాక్నే అండ్ ఆల్ దాట్. కానీ అంత తక్కువ డోస్ పిల్ అంటే దానితో 24 hours పనిచేస్తుంది, కాబట్టి క్లాక్ కొట్టినట్టుగా అదే టైంకి ఎవ్రీడే తీసుకోవాలి. సో 3 weeks 1 week గ్యాప్, 3 weeks 1 week గ్యాప్, 1 year or 2 years అవ్వద్దు అనుకుంటే అన్ని రోజులు వాడండి. సడన్గా నిద్రలేచి ఈరోజు ఇంకా ప్రెగ్నెన్సీ కావాలి అనుకోకూడదు. ఒక ప్యాకెట్ వచ్చేసి నెక్స్ట్ ప్యాకెట్ వాడద్దు. సో ఇలా వాడితే మనము ఏ ప్రాబ్లం లేకుండా, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా లేకుండా, ప్రెగ్నెన్సీ ఎప్పుడు కావాలంటే అప్పుడు 3 నెలల ముందు నుంచి ప్రీనేటల్స్ మొదలెట్టి ప్రెగ్నెన్సీకి వెళ్ళొచ్చు అనమాట. సో ఐ థింక్ పెళ్ళికి ముందు మాట్లాడాల్సి వాళ్ళిద్దరూ టెస్టులు అన్ని పక్కన పెడితే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ప్రెగ్నెన్సీ ఎప్పుడు కావాలి, కాంట్రాసెప్షన్ ఏది వాడాలి అనేది. దెన్ కమ్స్ ద ఎగ్ ఫ్రీజింగ్ థింగ్ విచ్ యూ ఆస్డ్. ఇప్పుడే వద్దు, మేము ఆల్రెడీ 30-32కి పెళ్లి చేసుకుంటున్నారు, మేము ఇంకో 4 ఏళ్ళు వద్దు అనుకుంటున్నాం, వీఆర్ ఇన్ ద పీక్ ఆఫ్ యువర్ కెరియర్ వేర్ మేము వీ హ్యావ్ టు అచీవ్ అనుకుంటే, దట్స్ వాట్ ఐ టెల్ పీపుల్. ప్లీజ్ కొన్ని ఎగ్స్ని కొన్ని ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసుకోండి ఇద్దరు. ఇట్స్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇట్ ఈస్ లైక్ యూ కెన్ ఫ్రీజ్ ఇట్ ఫర్ ఆల్మోస్ట్ 20 years. ఆఫ్టర్ దట్ వద్దంటే డస్ట్బిన్లో వేసుకోవచ్చు. ఏం చేస్తారు దాంట్లో, దే స్టిమ్యులేట్ ద ఉమెన్ విత్ లాట్స్ ఆఫ్ మెడిసిన్స్ సో దట్ మల్టిపుల్ ఎగ్స్ కమ్. అది ఒక్క సిట్టింగ్ కాకుండా 2 sittings చేస్తాం, అంటే ఒక్కొక్క దాంట్లో 10-15 తీసుకుని ఊసైడ్స్ తీసుకుని వాటిని ఫ్రీజ్ చేసుకుని కొన్ని చేస్తారనమాట. మోస్ట్ ఆఫ్ ద ఐవీఎఫ్ సెంటర్స్ హ్యావ్ దిస్ క్రయో ఫ్రీజింగ్ ఫెసిలిటీస్. సో యూ కెన్ గో టాక్ టు దెమ్, అక్కడ ఫ్రీజ్ చేసుకోవచ్చు. నాట్ వెరీ ఎక్స్పెన్సివ్, దట్స్ నాట్ ఇష్యూ. వేలల్లో ఉంటుందా అండి, లక్షలు? ఆల్మోస్ట్ ఫస్ట్ కొన్ని లక్షల్లో ఉంటుంది, మేబీ 1.5 or something, బట్ ఆఫ్టర్ దట్ ఫ్రీజింగ్ ఫర్ లాంగర్ టైమ్ ఈజ్ ఓన్లీ 1000. రెంట్ కట్టినట్టు. ఫస్ట్ స్టిమ్యులేషన్ మెడిసిన్ బట్టి, ఆ అమ్మాయికి ఎంత మందు అవసరం పడింది అనేది బట్టి కాస్ట్ ఉంటుంది. ఇంజెక్షన్స్ ఆర్ ఎక్స్పెన్సివ్, అండ్ దెన్ అండర్ ఎనస్థీసియా ఆ ఊసైడ్స్ని తీస్తారు, అది కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. మంజుల గారు, మన సౌత్లో స్పెషల్గా ఫర్ వాట్ ఎవర్ హిస్టారికల్ రీజన్స్, ఇతిహాసాలు పురాణాలు అన్నీ చెప్పి వీ గెట్ మ్యారీడ్ టు కజిన్స్. మేనరికాలు అంటారు మన వాళ్ళు, పాలిష్డ్ నేమ్. సైంటిఫిక్గా మనకు తెలుసు అది ఇట్ విల్ క్రియేట్ జీన్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ డిఫార్మేషన్స్ అండ్ కుడ్ హ్యావ్ సీరియస్ డిఫిషియన్సీస్ ఇన్ బాడీస్. ఎందుకు ఏంటి మనకు చెప్పండి సైంటిఫిక్గా. ఫస్ట్ థింగ్ ఇస్ ఎందుకనో అనద్దు, 2 reasons క్లియర్. ఒకటి, ఆ ఆస్తులు ఎక్కడికి వెళ్ళిపోకూడదు, ఆ ఆస్తులు ఆ ఫ్యామిలీలోనే ఉండాలి. సెకండ్, మన ఇంటి ఎదురుకుండా మనలో పెరిగిన అబ్బాయి మనకి వేరే ఎవరినో తెలియని వాళ్ళని తెచ్చుకునే బదులు తెలిసిన వాళ్ళని ఇచ్చి చేయాలి అనేది. వారు ఏమైనా చేస్తున్నా ఆ అమ్మాయి మన ఇంట్లో అమ్మాయి భరించేస్తుంది, మన ఇంట్లో అబ్బాయి భరించేస్తాడు. ఇట్లాంటి రీజన్స్తో మనం యూజువల్గా చేసేవాళ్ళం. నిజంగా లవ్ అయిపోయి పెళ్లి చేసుకుంటున్నారే చాలా తక్కువ మంది, ఎక్కువ మెనరికాలు. బట్ ఫ్యాక్ట్ ఏంటి, జెనెటిక్స్లో అవి 2 కలిసి సేమ్ ఉంటే, ఇక్కడ ఒక మైనర్ క్యారియర్ ఉంటే, ఇక్కడ ఒక మైనర్ క్యారియర్ ఉంటే, ఈ 2 కలిస్తే మేజర్ డిసీజ్ అయిపోతుంది అనేది తెలుసు. కాకపోతే పెళ్ళి అవ్వకముందు అడగాల్సిన క్వశ్చన్ పెళ్ళి అయ్యాక అడిగితే మేమేం చేయలేం, రైట్?
సో చాలామంది వస్తారు ఇట్లా మన మేనరికం అండి ఏమైనా అవుతుందంటారా అనే క్వశ్చన్ ఇప్పుడు ముందు అడగాలి. అవుతుందా అనటానికి 100% ఎవరు చెప్పలేరు. ఇప్పుడు రోడ్ మీద వెళ్తున్నామండి, యాక్సిడెంట్ అవుతుందంటారా? డోంట్ నో, యూ క్యాన్ హ్యావ్, యూ మైట్ నాట్ హ్యావ్. పెళ్లికి ముందు వస్తే మీరు మైనర్ క్యారియర్స్ చెప్పగలుగుతారా? డెఫినెట్గా మనకు జెనెటిక్ అనాలిసిస్ ప్లస్ జీనోమ్ కంప్లీట్ సీక్వెన్సింగ్ చేసేసి మనం కంప్లీట్ సీక్వెన్సింగ్ ఉంటుంది ఇప్పుడు. అవి చేసి ఎక్కడ ఏవి ఉన్నాయి అనేది కూడా మనం పట్టుకోవచ్చు, అదొకటి. అప్పుడు మనం చూసుకుని ఆ ఛాన్సెస్ రిస్క్ వాళ్ళు తీసుకోవచ్చు. పెళ్ళైన తర్వాత కూడా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వీళ్ళ ఫ్యామిలీలో ఏమైనా ఉన్నాయా హిస్టరీ అన్న తీసుకుని వీళ్ళని జెనెటిక్ టెస్టింగ్కి అగైన్ సైటోక్రోమ్ ఎరే అంటాము, అవి టెస్టింగ్కి పంపించి అన్నీ చూసుకుని డిలీషన్స్ అవి ఏమైనా ఉన్నాయా చూసుకుని ఉంటే అవి తెలుసుకుని పక్కన పెట్టి ప్రెగ్నెన్సీకి వెళ్ళేటప్పుడు పీజీడీకి వెళ్ళమంటాం. అంటే ప్రీనేటల్ జెనెటిక్ డయాగ్నోసిస్. బేబీని తయారు చేసేసాక ఒక సెల్ తీసి ఈ అబ్నార్మాలిటీ ఉందా అని టెస్ట్ చేస్తాం. అది ఉన్న బేబీని పడేస్తాం డస్ట్బిన్లో. సో వీ ట్రై టు గివ్ దెమ్ హెల్దీ బేబీ. సో ఆప్షన్ ఈజ్ దేర్, బట్ బెస్ట్ ఈస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ప్రివెన్షన్ అసలు వెనకాల చేసుకోకుండా ఉంటే చాలా మంచిది. మీరు చేసుకోవాలంటే ముందు టెస్ట్లు చేసుకుని అన్నీ చేసుకుని ఏ అబ్నార్మాలిటీ మనం పాస్ చేయట్లేదు అని తెలుసుకుని, ఎందుకంటే మనము క్యారియర్స్ ఉండొచ్చు, మన బేబీస్ని డిసీజ్ మన కళ్ళ ముందు మన పిల్లల్ని వ్యాధులతో చూడటం అనేది అంతకన్నా నరకం ఏ పేరెంట్స్కి ఉండకూడదు. మంజుల గారు, మనము డౌన్ సిండ్రోము, ఆటిజం ఇట్లాంటి ఆ పేర్లు, ఆ డిఫిషియన్సీస్ బాగా చూస్తున్నాం. మా చిన్నప్పుడు ఎప్పుడు ఆ పేర్లు కూడా తెలియదు మాకు. అవి ఎప్పుడు డిటెక్ట్ చేయొచ్చు? ఏమైనా ప్రివెన్షన్ ఏమైనా చేయొచ్చా మనం దాని మీద కొద్దిగా? వీటిలో రెండు స్పెక్ట్రమ్స్. డౌన్ సిండ్రోమ్ అనేది ఏమో జెనెటిక్ అబ్నార్మాలిటీ, ఆటిజము, ఏడిహెచ్డి ఇవన్నీ ఏమో మనకి బిహేవియరల్ ఇష్యూస్ తర్వాత అంటే మనకు వచ్చేది, అవి జెనెటిక్ కాదు. వీటిని మనం డిటెక్ట్ చేయడం ఇంపాసిబుల్. ఆటిజం, ఏడిహెచ్డి ఇవన్నీ బేబీ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ కాంప్రహెన్షను, వాళ్ళ ఎలా చేస్తున్నారు, హై ప్రొడక్టివిటీయా, హై యాక్టివా, లేకపోతే అటెన్షన్ డెఫిసిట్ అనేది తెలియదు, మనకి చూసుకుంటుంటాం. వాటికి కారణాలు మనము ఇప్పటికీ వి థింక్ ఇట్స్ స్టిల్ పొల్యూషన్, విచ్ ఇస్ అగైన్ కాజింగ్ సో మెనీ థింగ్స్, ఆర్ ద డయట్ వి ఈట్ వాటి వల్ల ఎక్కువ అవుతుందా, ఆర్ ఈవెన్ న్యూక్లియర్ ఫ్యామిలీ కెన్ బి అ రీజన్. ఎందుకంటే మనము జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఒకళ్ళని చూసి ఒక బేబీస్ ఆల్వేస్ మిమిక్ పీపుల్. సో దాంతో దే విల్ లెర్న్ అండ్ గో. వీళ్ళు అలా అవ్వకుండా ఒకళ్ళొకళ్ళు చెప్పడము అవి జరుగుతుంది అనేసి. డౌన్ సిండ్రోమ్ లాంటివన్నీ ఏంటంటే జెనెటిక్ అబ్నార్మాలిటీస్, వెదర్ ఇట్ ఈస్ న్యూరల్ ట్యూబల్ డిఫెక్ట్స్, డౌన్ సిండ్రోమ్, క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్, ఇవి జెనెటిక్ అబ్నార్మాలిటీస్. ఇవి మనం డిటెక్ట్ చేయొచ్చు, ప్లస్ మనము వాటిని నివారించడానికి ఎట్లా చేయాలనేది డిసైడ్ చేయొచ్చు ఫీటస్ స్టేజ్లోనే. సో 12 weeks to 13 weeks టైంలో మనము పెంటమార్కర్ టెస్ట్ అని చేస్తాం. అసలు ఏ జీన్ అబ్నార్మాలిటీ అంటే ఎక్స్ట్రా క్రోమోజోమ్ 21 ఉంటుంది డౌన్ సిండ్రోమ్లో. సో అప్పుడు మనం ఈ టెస్ట్ చేస్తాం. NIPT అని ఉంటుంది, మళ్ళీ క్వాడ్రపుల్ మార్కర్, డబుల్ మార్కర్ టెస్ట్లు ఉంటాయి. ఈ టెస్ట్లు మదర్ బ్లడ్లో చేస్తాం. అప్పుడు ఒక రకమైన ఏదైతే బీటా హెచ్సిజీ కావచ్చు అవి, ఆర్ ఆల్ఫా ఫీటోప్రోటీన్, ఈ బయోకెమిస్ట్రీ ఏదైతే మనం టెస్ట్ చేస్తాం వాటిలో ఒకటి లెవెల్ ఎక్కువ ఉంది అంటే ఈ పర్టికులర్ డిసీజ్ ఎక్కువ ఉన్నట్లు లెక్క. సో అలా ఉన్నప్పుడు మనం టర్మినేషన్ ఆప్షన్ ఇస్తాం మదర్కి. కానీ 100% కన్ఫర్మేషన్ ఈజ్ బై ఆమ్నియోసెంటసిస్. అంటే బేబీ చుట్టూ ఉన్న ఉమ్మ నీరులోకి బేబీ జన సెల్స్ అన్ని పడతాయి కాబట్టి అక్కడి నుంచి నీరు తీసి జెనెటిక్ అనాలిసిస్ చేసి 100% బేబీకి అబ్నార్మాలిటీ ఉందా అని డిటెక్ట్ చేసి అది ఉంటే అప్పుడు టర్మినేషన్ చేస్తామన్నమాట. బట్ యాజ్ సచ్ డౌన్ సిండ్రోమ్ బేబీ ఆర్ హెల్దీ బేబీస్, హ్యాపీ బేబీస్. కానీ వాళ్ళలో కొంచెం హార్ట్ డిసీజ్ అవి ఉండే అవకాశాలు కూడా ఉంటాయి, మెజారిటీలో బాగానే ఉంటాయి. సో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ మెజారిటీ ఆఫ్ దెమ్ వీ డూ ఇట్ బై దిస్. అన్లెస్ ఫ్యామిలీలో ఒకటి ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే దాన్ని పీజీడీ చేసి బేబీకి వెళ్తాము. ఈసారి ఇట్లా వచ్చింది అంటే నెక్స్ట్ టైం మళ్ళీ పీజీడీ చేసి అంటే ప్రీనేటల్గా డయాగ్నోస్ చేసి పెట్టడం జరుగుతుంది. అలాగే న్యూరల్ ట్యూబల్ డిఫెక్ట్స్ ఉంటే యూజువలీ బికాస్ ఆఫ్ డెఫిషియన్సీస్, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీస్లో వాటిలో. సో వాటిని కరెక్ట్ చేసి నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి వెళ్ళమని చెప్తుంటాం. అదే ఆటిజము, ADHD అయితే ఇంకా కారణాలు తెలియటం లేదు, మోస్ట్లీ బికాస్ ఆఫ్ పొల్యూషన్ అండ్ ఆల్ దట్. సో ఇంకా మనం వి జస్ట్ హ్యావ్ టు హోప్ అండ్ ప్రే దట్ ఇట్ డజంట్ కమ్. సమ్టైమ్స్ ఇట్ ఈస్ ద 9th month vaccine which we give can precipitate autism also. So I think we just have to wait for us to understand more about autism, and it's all this autism, ADHD are spectrum. దాన్ని బట్టి మన థెరపీస్ ఇస్తాం, స్పీచ్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, అన్ని థెరపీస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. డాక్టర్ గారు, ప్రియంటివ్గా ఒక మహిళ తనను తాను కేర్ తీసుకోవాలంటే స్క్రీనింగ్ టెస్ట్లు ఏం చేయొచ్చు, ఏ పీరియడ్స్లో చేసుకోవాలి, మ్యాండేటరీ ఎట్టి పరిస్థితుల్లో ఈ 4 టెస్టులు చేయించుకుని తీరాలి మీరు జీవితంలో, అది ఏ టైంలో నవ్వచ్చు అని అట్లాంటివి చెప్పండి. సో ఫస్ట్ థింగ్ ఈస్
మనము హెల్తీగా ఉన్నా కూడా డాక్టర్ని వెళ్ళి కలవాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇయర్లీ 1 చెకప్ విత్ గైనకాలజిస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. 6 months చేస్తే వెరీ గుడ్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఏ డిసీజ్ అయినా చాలా సంవత్సరాల క్రితమే, ఏ క్యాన్సర్ కూడా 10 సంవత్సరాల క్రితమే మనకు సిమ్టమ్ ఇస్తుంది. అది మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో దెర్ ఇస్ ఫస్ట్ టెస్ట్ విచ్ వి టెల్ దెమ్ ఇస్ ప్యాప్స్మియర్. ప్యాప్స్మియర్ అంటే గర్భాశయ ముఖద్వారం ఏదైతే ఉందో అది సర్విక్స్ అంటాము. దాని నుంచి సిక్రీషన్స్ ఉంటాయి. అది సర్వైకల్ క్యాన్సర్ని ఫస్ట్ స్టేజ్గా క్యాన్సర్ వరకు వెళ్ళకముందే ఇన్ఫెక్షన్ స్టేజ్లోనే మనల్ని గుర్తుపెడుతుంది. కొన్ని రకాల ఎండోమెటల్ క్యాన్సర్స్, ఫెలోపియన్ ట్యూబ్ క్యాన్సర్స్ అన్నీ కూడా దాంట్లోంచి వస్తుంటాయి మనకి సెల్స్. సో ఇవి మనం చేస్తాం. ఇన్ఫెక్షన్స్, హార్మోనల్ స్టేటస్ ప్లస్ క్యాన్సర్ని చూస్తుంటాం. సో దాట్స్ అ మ్యాండేటరీ థింగ్ ఎవ్రీ ఇయర్. సేమ్ పార్ట్నర్ ఉన్నా కూడా ఎవ్రీ ఇయర్ చేసుకోమని చెప్తాము. బట్ ఆఫ్టర్ 3 నెగటివ్ స్మియర్స్ వస్తే వన్స్ ఇన్ 3 years చేసుకోవచ్చు. దెన్ కమ్స్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. ఎవ్రీ ఉమెన్ హార్మోన్స్ మంత్లో మారుతూ ఉంటాయి. అలాగే నేను ఇందాక చెప్పా, ఫ్యాక్ట్ ఈస్ పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే ఇస్ అ ఫ్యాక్ట్. సో ఒకటి అలవాటు చేసుకోవాలి. ఎవ్రీ మంత్ పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. లెఫ్ట్ బ్రెస్ట్ని రైట్ హ్యాండ్తో, రైట్ బ్రెస్ట్ని లెఫ్ట్ హ్యాండ్తో, ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్తో ఇలాగా నిప్పుల్ ఏరియా నుంచి స్టార్ట్ చేసుకుని సర్క్యులర్గా మొత్తం చెక్ చేసుకుంటూ నెక్స్ట్ యాక్సిలా వరకు వెళ్ళాలి. ఇలా పట్టుకుంటే ఎప్పుడైనా ఫ్యాట్ కూడా మనకి గడ్డలానే కనిపిస్తుంది. ఇలా ఫీల్ అయినప్పుడు ఏమైనా తగిలితే మనం వెళ్ళాలి. ఇది యూ షుడ్ గివ్ యువర్ సెల్ఫ్ ఎ గిఫ్ట్ అట్ 30th birthday. స్టార్ట్ చేసుకోవాలి. ఎవ్రీ మంత్ అది నేర్చుకోవాలి. 30th birthday లోపల నుంచి వెనక్కి వచ్చినప్పటి నుంచే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. 30th birthdayకి స్టార్ట్ గోయింగ్ టు ద డాక్టర్ ఫర్ యాన్యువల్లీ ఫర్ అ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ బై ద డాక్టర్. సో ఎవ్రీ మంత్ ఆవిడ చేసుకోవాలి, ఎవ్రీ ఇయర్ డాక్టర్తో. 40th year రాగానే మ్యామోగ్రామ్ చేయించుకోవాలి ఫస్ట్. దాని తర్వాత ఇయర్లీ మ్యామోగ్రామ్ ఈజ్ వాట్ వీ అడ్వైజ్. ఎందుకంటే మైక్రోస్కోపిక్గా ఉండేవి కూడా దాని నుంచి బయటకు వస్తుంటుంది. రొటీన్ స్కాన్స్ కూడా ఎవ్రీ ఇయర్ ఒకసారి చేయించుకుంటే, ఎస్పెషలీ పోస్ట్ మెనోపాజల్ అస్సలు వదలకూడదు. ఎందుకంటే మెనోపాజ్ తర్వాత ఎండోమెట్రియం అంటే గర్భాశయ లోపల ఉన్న పొర 4 mm ఉంటుంది. ఓకే, అది మనకి పీరియడ్స్ వచ్చే టైంలో 11-12 mm అట్లా ఉంటుంది. సో ఎనీథింగ్ మోర్ దట్ ఇన్ మెనోపాజల్ ఉమెన్ వీ సీ క్యాన్సర్స్. సో నెగ్లెక్ట్ చేయకుండా మనము అది టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో స్కానింగ్ ప్లస్ లోయింగ్ ద హార్మోనల్ ప్రొఫైల్ వెన్ ఎవర్ నీడెడ్. దెన్ కమ్స్ ద సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అండ్ మ్యామోగ్రామ్, పాప్ స్మియర్స్. ఇవి మనకి మ్యాండేటరీ. దెన్ మెనోపాజ్ తర్వాత బోన్ మినరల్ డెన్సిటీ ఒకటి మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి. తగ్గినప్పుడు దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అదే టైంలో మనకి హార్ట్ డిసీజ్ అవి కాబట్టి హెల్త్ చెకప్కి వెళ్ళండమ్మా, ఒక ఈసీజీ కూడా చేయించుకోండి, చేయించుకోండి, రెగ్యులర్ అసోసియేటెడ్ థింగ్స్ చేసుకోవడం అవసరం. అది ఏజ్ పరంగా. కానీ చిన్నప్పుడులో అవసరం ఉంటే హార్మోనల్ టెస్ట్ అని నేను ఇందాక చెప్పినప్పుడు థైరాయిడ్ ఆల్సో విల్ కమ్ అండర్ దట్. ఏ ఏజ్లోనే థైరాయిడ్ ప్రాబ్లం రావచ్చు కాబట్టి అవి కూడా మనం టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీ పద్మశ్రీ జర్నీ గురించి ఒకసారి చెప్పండి. అది యాదృచ్ఛికంగా జరిగిందా, ఎట్లా అయింది అని నాకు కొద్దిగా చెప్పండి. నేను చాలా బిలీవ్ చేసేది డెస్టినీ. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎవరు జరగాలన్నా అది అలా రాసి ఉండాల్సిందే అని. చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని, నేను ఎవరినైనా కలవాలి అనుకుంటే అది అట్లా అయిపోయేది. థింగ్స్ లైక్ ఐ వాంట్ టు నో దిస్ అంటే అలా అయిపోయేది. ఐ నెవర్ న్యూ దట్ దెర్ ఇస్ సంథింగ్ లైక్ సీక్రెట్ మేనిఫెస్టేషన్. అవన్నీ ఇప్పుడు పెద్దగా మనకు అర్థమవుతుంది లుకింగ్ బ్యాక్. బట్ అదర్వైజ్ వి డోంట్ నో. ఇప్పుడు నేను స్కూల్లో ఉన్నాను అనుకోండి, చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు మనం అనుకుంటాం ఎట్లాగైనా సరే మనం స్టేజ్ మీద ఎక్కి చెయ్యాలి అని. బై ద టైమ్ వి డూ దెన్ అండ్ వెన్ ఐ సీ అన్ సీనియర్ గర్ల్ హ్యావింగ్ 1 badges ఫస్ట్ ఇన్ క్లాస్ అండ్ ఆల్, నాకు కూడా అది ఉండాలి. సో బై ద టైమ్ ఐ వాజ్ ఇన్ 10th class ఐ యూజ్డ్ టు హ్యావ్ 3 badges: స్పోర్ట్స్ క్యాప్టెన్, క్లాస్ లీడర్, ఫస్ట్ ఇన్ క్లాస్. సో ఇవన్నీ అంటే మేబీ వి వర్క్ టువర్డ్స్ ఇట్, బట్ థింగ్స్ హ్యాపెన్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. I became the first woman CR of any college in the history of medical college, Gandhi Medical College. CR ante class representative. Imagine in those days, boys are more, girls are less. Imagine a girl we are talking about 1988, being a CR. Etla ayindi, I didn't even realize that I was supposed to be an SA. Madhyanam I was eating something and somebody came and said, see, somebody XYZ is trying to stand and unopposed and we don't want him to become, we are giving your name. It is just that miscongeniality is me in the class, that's it. So I just looked at that, okay, fine. And unanimously, can you believe that boy got only 23 out of 100, rest all votes came for me. So that's what I said, when something has to happen, it happens. The same thing happened when it came to this. I always believed that ఇట్లాంటివన్నీ కూడా ఏవో అవుతాయి ఆ ఢిల్లీలో వెళ్ళి మనం ఎక్కడో ఏదో ఒక మారుమూల సౌత్ ఇండియా వేర్ పీపుల్ ఆర్ సపోజ్ టు బి, మనం ఇట్లా డొసైల్గా సాఫ్ట్గా ఉంటారు, ఎవరు అరవని కూడా అరవరు, పోట్లాడరు, అలాంటి చోట మన ప్రాక్టీస్ ఏదో మనం చేసుకుంటూ ఒక మూల ఉన్నాం. అండ్ దట్ పర్టిక్యులర్ ఇయర్, మైండ్ యూ, ఐ వాజ్ నాట్ ఇన్ కార్పొరేట్స్ ఆల్సో. I was in small nursing home because my daughter was in 10th class. Because my practice revolves around the
my daughter's education, how it goes. కాకపోతే అప్పటికే I was heading all I was in Apollo, then followed by 7.5 years in care, where we took the gynecology department to a different level. అప్పటికి ఇంక ఈ హాస్పిటల్స్ అన్నీ రాలే, అంటే రెయిన్బోలు అవన్నీ ఏమి పెద్దగా అవ్వాల. సో ఇట్ యూస్ టు బి ఇండివిజువల్ డాక్టర్ హూ వర్ గ్లోరిఫైడ్ రాదర్ దెన్ ద hospitals being glorified. Doctor's brand is important. Brand was more important rather than people going for setting and 7-star and the place. So there was one particular central minister who was by chance in Hyderabad. His wife was not well. Then they went around asking who's the best doctor, and somebody suggested, and then I got a phone call, and that thing. I was seeing my OP in a small hospital called Beams Hospital. Suddenly 2-3 dogs come and some CRPF or whatever they call those people come, and I'm like, you're disturbing my OP, please go out. They were like, no, they are coming, so we have to do it. Then that is the first time I understood somebody important is coming. Then he came, he saw, then his wife was treated, everything went on well. So next time when he came 2-3 visits, he asked me, "Aap kabhi Delhi aaye the kya?" I said, yeah, twice I had come for a conference. Then he said, will you come and all? I said, only when conference are there. Lepte raanandi, avsaram le. Then he said, president ka bulawa hai to aayega kya? I'm like, వీళ్ళందరూ ఇలా ఫేక్తూ ఉంటారు, పొలిటీషియన్స్ quite common, we heard all this అనేసి నవ్వేసి దేఖేంగే అనేసి ఓవర్, ఫుల్ స్టాప్, ఓవర్. Then one fine day when I came home, there was a letter lying down in a September-ish, one letter lying down there. I opened. So that letter says that your name has been nominated. We want your citation. And for us, మాకు CV, biodata, అలాంటి వర్డ్స్ తెలుసు. My ignorance-ni ఇచ్చాలి. Citation అంటే ఏంటో కూడా తెలియదు నాకు. Okay. So I called up one of my patient's husband, who is a bureaucrat. So first thing, one patient's husband nominated, right? Second, one patient's husband who is a bureaucrat, I called up and said, I didn't understand this. This came from Home Secretary, Home Ministry of that. Defense or Home, something like that. And this is what it is. They were both, wife and husband were very excited. He said, come, we'll have to write the citation. Wrote the whole citation. Now that was sent over. Full stop. That is in September. Then I said, okay, it's time for me to go back to this thing. Because like I said, Manjula Nagani is somebody who wants to solve problem. So for me, high-risk pregnancy, high-risk gynecology is needed. And when patients are really bad, those are the people who need somebody who has the right frame of mind, right guts to take a decision for them. Because they will be confused. There will be so many options given to them. We need to make decisions. Somebody has to give and solve the problem also. So time for me to move over to corporate. That's when Medicover hospital has happened. Appadikadi it's called Sunshine. So I shifted there. I got a phone call saying we are from the local police CID. Your name has been shortlisted. Appadi varaku I never told my family, my brother, my sister, except my husband, me and my friend. Nobody else knew, because nobody thinks that this is going to happen. Yeah. So then they said, your name has been shortlisted, so we are here to question your background. We are here to do the ID. After that, I told my brother and everything, so we were waiting. That time I was getting one honorary degree called FICOG. So I was sitting in the front row, ready to receive the thing. The first phone call came from a lady, very beautiful voice, saying that I'm from President's office. And President of India has... Recorded. That's what he has decided to give you the thing. Will you accept it? I am like dig. And they say, yes. I thought no fool will say no. I will never say no. Definitely, there are people who will say no. Yeah. That's their choice. Yeah. My choice was not to say no. So I said yes, I accept it. Then the next phone call came, and they told very clearly not to announce it to anybody till it is announced by President of India. Next, Defense Secretary. Next, Home Secretary. 3, 4. In between these phone calls, between the first phone call and second call, I called up my husband and said, see, it has come. And I told my husband to tell my in-laws and all. Then I told, between the second and the third phone call, I called my brother and said, please, you tell Mana House. So that's the way it went on. Then we got announced. Then a lot of people calling up and asked me, why you? I said, why not me? So I always take it like, best time, I will get it. And definitely God has decided that I deserve it, so I get it. So we told what are all the things which we have. The citation proved what all we have done, which is unique to this particular country and for the world. Profession. So that made the thing in the field of medicine. But next day, it will be at house and untudante, man governor garinti keltam. Akkada I entered. I see one particular person coming in front of me. I said, meerenti indi ikkada. Again, another patient's husband. He's the IB chief of India. Now, then I see another person. He says, I am the CBCID chief here. Now, everywhere I had patients, that was his daughter I delivered. So everywhere by chance सारा कायनात एक हो गया है कि everywhere I had patients who had treated
వాళ్ళ హస్బెండ్ వాళ్ళ థింగ్. సో ఇట్ వాజ్ ఈజీ ఫర్ దెమ్ టు వౌచ్ ఫర్ వాట్ అ పర్సన్ ఐ వాస్. అండ్ లైక్ దే సెడ్ ఇట్ వాస్ సో ఈజీ బికాస్ యూ వర్ సచ్ అన్ ఓపెన్ బుక్ అండ్ యువర్ ఇన్కమ్ అండ్ ఎవ్రీథింగ్ వాస్ సచ్ అన్ ఓపెన్ థింగ్. ఇట్ వాస్ సో ఈజీ ఫర్ దెమ్ టు give that award. There was no negativism coming from any side saying that why she cannot. It's like, you know, Christian marriages lo, if anybody has anything, please come forward and tell Or no keep and your no silence chappandi forever. ani atla అయిపోయింది అనమాట. So when that happened, that is the reason Telangana state form ayyaka I'm the first Padma Shri from the state of Telangana, youngest doctor in the whole of India to get it. Very few gynecologists lo mali nenu okadani. So I think it's destiny. So I leave it to destiny. Very good to know that Shah Rukh Khan's dialogues also apply to real life. I'm a movie buff, you know that. So we really believe. And movies come from human life. I really believe in it. Only thing వాళ్ళు ఎగ్జాజరేట్ చేస్తారా, ఒక కోణంలోనే చూస్తారా, అది మాట ఎవ్రీబడి. ఆర్ కొన్ని చూపించకూడదు చూపించాలా, ఐ బిలీవ్ ఇన్ ఇట్. ఎందుకంటే తెలుసా, మనం చికెన్ తింటున్నామని ఎముకలు ఇస్తారు కల. జస్ట్ బికాస్ సంబడి కిల్డ్ సంబడి యూ డోంట్ హ్యావ్ టు గ్లోరిఫై దట్. దట్ ఐ బిలీవ్. రేప్ జరిగిందంటే అది మనం గ్లోరిఫై చేయాల్సిన అవసరం లేదు. బట్ దే ఆర్ ఆల్ టేకెన్ ఫ్రమ్. మనం స్క్రిప్ట్ రాసినప్పుడు విల్ టేక్ కేర్ ఆఫ్ డెఫినెట్లీ టుగెదర్. మీ అందరి మాటలు విన్నాం మేము. మా కాంటెంట్ పెద్దగా ఉంటుంది, మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తున్నారని చెప్పి మేము క్లిప్స్ చేసి పోస్ట్ చేస్తుంటే మీరు మళ్ళా ఆ కంటెంట్నే పోస్ట్ చేస్తున్నారని చెప్పి కంప్లైంట్స్ వస్తున్నాయి. అందుకోసం క్లిప్స్ కోసం సపరేట్ ఛానల్ క్రియేట్ చేసి పెడుతున్నాం. చూడండి, ఎంజాయ్ చేయండి.